హలో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? ఈరోజు నా డైలీ వ్లాగ్ అయితే చూసేద్దాం. అంశు అంశు ఓయ్, పోతుందమ్మా, రావా నువ్వు? రావా? ఓయ్ అంశు, అంశు, అమ్మ పోతుంది. డాడీ దగ్గరే పడుకుంటావా? రావా? ఓయ్, చూడవా? అలిగావా దొంగ పిల్ల? అబ్బా అమ్మ, ఎవరు నాన్న డాడీ? ఈయనేనా డాడీ? ఈ ఫేస్ అయినా డాడీ ఫేసు? అంశు, ఎవరు డాడీ? నెట్టు కాలుతో కొట్టి నెట్టేసే. డాడీ వద్దు, పో. నెట్టు కొట్టు, కాలుతో కొడుతున్నావా? అమ్మో, కొట్టు, వద్దని చెప్పు. వద్దు, వెళ్ళిపో, వెళ్ళిపో. వెళ్ళిపో, వద్దు, వెళ్ళిపో. నేను అమ్మ ఉంటాం, వెళ్ళిపో. నేను వెళ్తున్నా. అమ్మ వండాలి, మనం వెళ్ళాలిగా పనికి. బుడ్డి తల్లి, వంటకైతే ప్రిపేర్ చేసుకుంటున్నాను. నాకు ఫస్ట్ లేవంగానే బయటికి వెళ్ళి చెత్త పడేసి వచ్చి ఫస్ట్ వంట అయితే చేసేసుకోవాలి. వంట చేసిన తర్వాత ఏ పనైనా చేస్తాను. వంటకి పొయ్యి మీద పెట్టేసి మిగిలిన పనులన్నీ చేసుకొని వస్తాను. అవి అయ్యేసరికి వంట కూడా కంప్లీట్ అయిపోతుంది. ఈరోజు నా లంచ్ వచ్చేసి రైస్ కుక్ చేశాను. అలాగే వంకాయ ఫ్రై చేద్దామనేసి వంకాయలు అయితే కట్ చేశాను. ఫ్రై అయితే రెడీ చేస్తాను. నా ఫుడ్ బ్యాచిలర్స్ కూడా ఇలా చేయరేమో, అలా ఉంటుందన్నమాట. లాస్ట్కి వచ్చేసరికి అదొక కర్రీ అనిపిస్తాను. చూస్తున్నారు కదా, ఇక్కడ ఏవేవో అన్నీ కలిపి ఒకేసారి వేసేసి ఫ్రై అనేది చేసేస్తాను. వంకాయలు మగ్గుతున్నాయి. ఇంకా ఇవి అవేలోపు వీటిని వదిలేసి ఇంకో పని అయితే చేసేసుకుంటాను. ఇది అవుతూ ఉంటుంది వంట, దీన్ని ఇంకా పట్టించుకోను. నన్ను మూత పెట్టి వదిలేసాను. ఇక్కడ చూడండి, నేను వంకాయలు హాఫ్ కేజీ తీసుకుంటే మొత్తం పుచ్చులు వచ్చాయి. చాలా వరకు వంకాయలు పాడైపోయాయి. ఇంకా వంట చేసిన తర్వాత నేను చెప్పాను కదా, వంట చేస్తూ పొయ్యి మీద పెట్టేసి వేరే పనులు చేసుకుంటా అనేసి ఇల్లు క్లీన్ చేసి నేను హౌస్ క్లీన్ చేస్తుంటే అంశుగాడు అరుస్తూ ఉన్నాడు, ఎత్తుకోలేదని. ఇంకా నిద్రకు వచ్చేసింది. 8 o'clock తన నిద్ర టైం అనమాట. ఇప్పుడు మార్నింగ్ లేస్తుంది 5:36 అలా. తర్వాత 8 o'clock నిద్రపోతుంది. డైలీ సేమ్ టైమింగ్స్ అనేవి ఉంటాయి అంశుకి. అన్ని టైం ప్రకారం జరగాలి. ఇంకా తను ఏడుస్తున్నా కూడా నేను పట్టించుకొని తను ఎత్తుకొని తిరిగితే ఇంట్లో పని అవ్వదు కాబట్టి తను నార్మల్గా ఏడుస్తూనే ఉంటుంది. కాసేపు తర్వాత తనే సైలెంట్ అయిపోతుంది. ఫస్ట్ ఇంట్లో పని చేసుకొని మేము వర్క్కి వెళ్ళాలి కాబట్టి ఇద్దరము ఇంట్లో పని అయితే చేసేసుకుంటాను. బయట అంతా పని చేసుకొని వచ్చేసరికి అంశుగాడు ఇంకా ఏడుస్తూనే ఉన్నాడు. ఇంకా అందుకనేసి అంశు దగ్గరికి వెళ్ళి ఎత్తుకున్నాను. ఎత్తుకోగానే నవ్వుతుంది. అంటే అంశుగాన్ని ఎప్పుడు ఎత్తుకొని తిరుగుతూ ఉండాలంట. ఈ మధ్య ఎత్తుకున్నా ఒప్పుకోవట్లేదు.
కాసేపటికి నా లంచ్ కూడా రెడీ అయిపోయింది. లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. రైస్ అలాగే వంకాయ ఫ్రై చేశాను కదా, ఆ రెండు కలిపేసి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసుకొని బ్యాగ్లో సర్దేసుకున్నాను. ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఏంటంటే బిస్కెట్ అండ్ మిల్క్, ఇంకేం లేదు బ్రేక్ఫాస్ట్, అందుకు అవి రెండు తినేసాను. అనుష్గాడు ఆల్రెడీ స్నానం చేసి పొద్దుండిపోయాడు. నువ్వైతే బట్టలు వేసుకోలేదు చూడండి. ఇప్పుడు లేపి బట్టలు వేస్తుంటే ఎలా చేస్తుందో ఇప్పుడే నిద్ర లేపాను. ఇంకా నిద్ర అయిపోలేదు, నిద్రపోతూనే ఉంది. రెడీ చేసి బట్టలు వేయాలి. లైట్ వెలుగుతుంది ఏడుస్తుంది. అన్నీ తెలుసు బుడ్డిదానికి. ఇంకా మేము వర్క్ అయితే వచ్చేసాము. వర్క్ ప్లేస్లో ఇక్కడ ఉయ్యాలు కట్టి బుడ్డిదాన్ని ఊపేస్తున్నాను. బొజ్జుండిపోతుంది. మా వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా అంశుగాడికి ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.